వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ కు ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చింది. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు రావాలని నోటీసులో సిఐడి తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు సిఐడి విచారణకు హాజరు కానున్నారు జోగి రమేష్. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చెప్పండి. శీల, ఈరోజు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఏదైతే ఈ విచారణకి హాజరు కాబోతున్నారు. విచారణ సందర్భంగా ఏవైతే సిఐడి అడిగేటువంటి ప్రశ్నలు ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో ఇప్పటికే 20 మంది నిందితులుగా గుర్తించడం జరిగింది. వారందరినీ కూడా సిఐడి అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా ప్రశ్నించారు. మొత్తంగా ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి దేవినేని అవినాష్ కావచ్చు, జోగి రమేష్, ఇలా కొంతమంది పెద్ద నాయకులు వైసీపీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వారిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సిఐడి కార్యాలయానికి గతంలో ఏదైతే విచారణకి హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఒక్కసారి సిఐడి పోలీసుల వద్ద విచారణకు హాజరయ్యారు. అయితే ఈ రోజు విచారణకి హాజరు అవుతారు అని భావిస్తున్నప్పటికీ కూడా వైసీపీకి సంబంధించినంత వరకు కూడా ఈ ఏదైతే జోగి రమేష్ కి సంబంధించినటువంటి అంశంలో కేవలం కక్షపూరిత వ్యవహారంగానే భావిస్తున్నామని చెప్తున్నారు. అటు జోగి రమేష్ తనయుడిని కూడా ఒక ఏదైతే ల్యాండ్ కి సంబంధించినటువంటి ఇష్యూలో అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత బెయిల్ బయటకు రావడం జరిగింది. ఇటువంటి సంఘటనలన్నింటినీ కూడా బేస్ చేసుకుని ఈ రోజు సిఐడి కార్యాలయంలో అంటే విచారణకి హాజరు కావాలని ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి ఏదైతే బెయిల్ తీసుకోవడం జరిగింది. దాదాపు 1 నెల రోజుల క్రితం ఈ కేసులో ఏదైతే టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో ఏదైతే సుప్రీంకోర్టు వైసీపీ నేతలైనటువంటి జోగి రమేష్ అలాగే దేవినేని అవినాష్ ఇద్దరితో పాటు మరో 20 మందికి అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించినటువంటి విషయంలో సిఐడి పోలీసులు ప్రధాన సూత్రధారులుగా జోగి రమేష్ అలాగే దేవినేని అవినాష్ ను భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈ కేసుకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఏదైతే గతంలో విచారణకి హాజరైన సమయంలో కొన్ని ప్రశ్నలకు సిఐడి వేసినటువంటి కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం సరిగా ఇవ్వలేదు, కొన్ని ప్రశ్నలకు ఆయనకు తెలియదు అని సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు విచారణకు 11 గంటలకి రావాలని చెప్పి సిఐడి పోలీసులు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఆదేశాల అనుసారం సిఐడి కార్యాలయానికి జోగి రమేష్ వస్తారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా గతంలో హాజరయ్యారు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ హాజరు అవుతారనే భావిస్తున్నట్లుగా వైసీపీ నాయకుల నుంచి వస్తున్నటువంటి స్పందనగా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో జోగి రమేష్ కి సంబంధించి ఈ రోజు అంటే వైసీపీకి సంబంధించినంత వరకు కూడా అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ కార్యాలయం పైన దాడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అలాగే ఈ కేసులో అంటే ఈ కేసుకి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరు ప్రేరేపణతోటి ఇదంతా చేశారు, కేవలం వ్యక్తిగత కక్షలతోటి అలాగే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తిగత రాజకీయ కక్షలతోటే ఈ దాడి జరిగిందా లేకపోతే దీని వెనకాల ఎవరున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా అటు సజ్జల రామకృష్ణారెడ్డిని అలాగే మరికొంతమంది వైసీపీలో ఉన్నటువంటి కీలక నాయకుల్ని కూడా యాడ్ చేసినప్పటికీ కూడా వీరందరి ప్రమేయం ఎంతవరకు ఉంది అనే అంశాలకి సంబంధించినంత వరకు కూడా సిఐడి అధికారులు ఇప్పటికే దాదాపుగా కొన్ని 100 మందిని అయితే విచారణ చేపట్టడం జరిగింది. విచారణకి సంబంధించినటువంటి అంశంలో ఇంకా కూడా కొంత ఏదైతే వివరాలు సేకరించాల్సి ఉన్న నేపథ్యంలో మరొకసారి సిఐడి కార్యాలయానికి రావాలని చెప్పి జోగి రమేష్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జోగి రమేష్ సిఐడి పోలీసుల వద్ద విచారణకి హాజరవుతారా లేదా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ఈ విచారణలో కొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది. అటు సుప్రీంకోర్టు ఇద్దరు నాయకులకి కూడా ఏదైతే బెయిల్ ఇచ్చిన సమయంలో కూడా పోలీసులను కూడా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ ఘటన జరిగి దాదాపుగా 5 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎందుకు విచారణ వేగవంతం చేయలేదు, ఇప్పటి వరకు ఎవరిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, దీన్ని ఎందుకు విచారణ చేయడంలో ఎందుకు జాప్యం చేశారు అంటూ కూడా పోలీసులను కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో సిఐడి పోలీసులు ఎదుట ఈరోజు జోగి రమేష్ ఏం చెప్తారు, పోలీసులు ఏం అడుగుతారు అనే దానికి సంబంధించినటువంటి అంశం పైన అయితే ఇంకో మరికొంతసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శీల, కాంతి, గతంలో జోగి రమేష్ విచారణ అప్పుడు ఎటువంటి సమాచారం తెలుసుకోగలిగారు, ఇప్పుడు అసలు విచారణకు వచ్చే అవకాశం ఉందా లేదా అనే దానికి సంబంధించి క్లారిటీ ఉందా, రాకపోతే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది?
ఇలా జోగి రమేష్ కి సంబంధించినంత వరకు కూడా గత విచారణ సమయంలో కార్యాలయం పైన దాడి కేసులో ఆయన ఎవరి ప్రేరేపితంతో అంటే ఎవరైనా చెప్పడం వల్ల ఈ దాడి చేయడం జరిగిందా, అసలు దాడి చేసే సమయంలో ఎందుకు అక్కడ అంటే ఆ టైంకి అంతమందిని ఎలా గ్యాదర్ చేశారు, అంటే ముందుగానే ఇదంతా కూడా ప్లాన్ చేసి చేశారా, లేకపోతే ఒక ప్రణాళిక ప్రకారం ముందుగా ప్లాన్ చేసి ఇదంతా చేసినట్లుగా భావిస్తున్న నేపథ్యంలో ఇంకా ఎవరెవరు కీలక నేతలు అంటే ఎవరి ఆదేశాలతోటి ఇవంతా చేశారు అనే దానికి సంబంధించినటువంటి విషయాలను కొన్ని పోలీసులు అడగడం జరిగింది. అలాగే జోగి రమేష్ కూడా విచారణ సమయంలో కొన్ని ప్రశ్నలకు తనకేం తెలీదు, కేవలం రాజకీయ కక్షతోనే అలా చేయడం జరిగింది అనేటువంటి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు ఏమిటి, అలాగే ఆ దాడికి సంబంధించి ఎవరెవరైతే పాల్గొన్నారో ఆ దాడికి సంబంధించినటువంటి విషయంలో కొంత స్పష్టమైనటువంటి వివరాలను కూడా ఇవ్వకపోవడంతో మరొకసారి ఈ రోజు పోలీసులు విచారణకు రావాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు ఈ కేసుకి సంబంధించి అంటే హైకోర్టులో ఈ కేసుకి సంబంధించి బెయిల్ నిరాకరించడంతో వైసీపీ నాయకులు అయితే సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో అయితే ముందుగా స్టే విధించారు. స్టే విధించిన ఈ కేసుకి సంబంధించి ఎవరైతే నిందితులుగా పేర్కొన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయవద్దు అంటూ పేర్కోవడం జరిగింది. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలో జోగి రమేష్ ఎటువంటి ప్రశ్నలు వేస్తారు సిఐడి పోలీసులు, అలాగే ఎటువంటి సమాధానం ఇస్తారు అనే అంశం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. అలాగే సిఐడి కార్యాలయానికి జోగి రమేష్ వస్తారనే సమాచారం ఉంది. అయితే 11 గంటల తర్వాత సిఐడి కార్యాలయానికి జోగి రమేష్ అటెండ్ అవుతారా లేదా అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. షీలా. రైట్, థ్యాంక్ యూ కాంతి.